సీఎం కేసీఆర్ మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా మాట్లాడిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని నల్గొండలో ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 30న బంగారుగడ్డలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లో ఆసుపత్రి, చండూరును రెవెన్యూ డివిజన్ చేస్తానని, రోడ్లు అద్దంలా మారుస్తానని ఓటర్లను ప్రలోభపెట్టారని ఆయన పేర్కొన్నారు. 171F సెక్షన్లో కేసు వేశారు. ఉప్పల్ స్టేడియం మాదిరిగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. రాష్ట్రంలో క్రికెట్ మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏను బలోపేతం సహా విస్తరణకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వెంటనే కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జీహెచ్ఎంసీతో పాటు 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో క్రికెట్ క్లబ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.